నమస్కారం అండి. వేదశ్రీ రీసెర్చ్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా మీకు చెప్పడం ఏంటంటే వరి పైరు గురించి ఈరోజు సమాచారం తెలుసుకుందాం. ఈ వరి పైరులో దాదాపు వస్తుంటాయి ఇటు ఆకులు ఎండిపోవడం కానీ ఇలాంటివి ఎండిపోవడం కానీ జరుగుతుంది. అయితే పోషక దిశలో ఈ వరి పైరు అనేది ఎండిపోతుంది. ఎండిపోవడం వల్ల ఇట్లా తాళ్ళు మొదలవుతున్నాయి. అందువల్ల దీనికి ఏం చేయాలంటే యూరియాని ఎకరాకు 3 బస్తాల యూరియాని పొటాషియం వేసుకోవడం వల్ల చాలా దిగుబడిని పొందొచ్చు. అంతేకాకుండా మీరు నీరుని కూడా ఎండిపోకుండా ఇట్లా పొలం భాగం ఉంది కదా, ఇది ఎండిపోకుండా చూసుకోవాలి. ఇది ఎండిపోయిందంటే వేస్ట్, అదనంటే తక్కువ దిగుబడి పొందొచ్చు. అందువల్ల దీంట్లో ఇట్లా కలుపు మొక్కల్ని తీసేస్తుండాలి. ఎప్పటికప్పుడు కలుపు మొక్కలు అనేవి తీసేసుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. ఏంటంటే ఇవి వాటిని జీవించనివ్వు, చంపేస్తూ ఉంటాయి. దానికి ఊపిరి కూడా ఆడదు. అందువల్ల మీరు ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు ఈ కలుపు మొక్కల్ని తీసేసేయాలి. వరి పైరు ఎక్కువ దిగుబడి పొందొచ్చు. అంతేకాకుండా కొన్ని కాండం తొలచు పురుగులు ఉంటుంది, ఈ కాండంలో ఉంటాయి అన్నమాట. కాండం తొలచు పురుగు అనేది కాండంలో ఉంటాయి. కాండం తొలచు పురుగులో ఎక్కువ మనకు కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటాయి. వరాలు కూడా మంచిగా చూసుకోవాలి. అక్కడక్కడ ఎండిపోయినవి ఉన్నాయి కదండి, అది లేకుండా చూసుకోవాలి. ఎందువల్ల అంటే కాండం తొలచు పురుగు చంపేస్తుంటుంది వాటిని, కాండాలని. ఇంకా అంతేనండి. దానికి మనం మోనోక్రోటోఫాస్ అనే మందుని పిచికారీ చేయాలి. కాండం వేరే దగ్గర కొంచెం పోసినట్టయితే అవి ఆ పురుగుల్ని నివారించుకోవచ్చు. నమస్కారం.